పవన్ కళ్యాణ్ బాబు బిఎన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. ఎంపీ ఎమ్మెల్యే బాబు బిఎన్ రోడ్డుపై ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొత్తకోట బిఎన్ రోడ్డుపై చేతులు జోడించి మోకాలుపై నిల్చుని వినూతంగా ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట బిఎన్ రోడ్డుపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఎన్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని, వడ్డాది విజయరామరాజుపేట బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లా ప్రధాన రహదారి అయిన చోడవరం నుండి పాడేరు, వడ్డాది నుండి నర్సీపట్నం బిఎన్ఆర్ రోడ్డు గత 11 సంవత్సరాలుగా ప్రయాణికులు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అనేక మంది మరణిస్తున్నారు. ఈ రోడ్డు భారీ గొయ్యలు ఏర్పడడంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం వైఫల్యాన్ని అధిగమించి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు కేఎస్ఎన్ రాజు గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే బిఎన్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. నేటికి పరిపాలన చేసి సంవత్సరం అవుతున్న గతంలో ఉన్న గొయ్యలు నీళ్లుగా మారిపోయాయి. కానీ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగా పేరు మీద సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. యోగా కాదు బిఎన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని